ఈ సిచ్యువేషన్ ఎట్లుందంటే బీదోళ్ళకి ఎవరు పట్టించుకోరు, ఉన్నోళ్ళకే పట్టించుకుంటారు. ఉన్నోళ్ళు వాళ్ళు ఏమైనా చేశారంటే వాళ్ళకు ఉంటది. ఆర్టీసీ అంటే పెద్ద పెద్ద ఇది, వాళ్ళకు బస్సులు తక్కువ చేసిన ఆడోళ్ళు ఏం తెలుసా, నిలబడి మరీ పోతారు. ఒక ఆధార్ కార్డు చూపిస్తేనే బస్సుకి ఒక 30 రూపాయలు 40 రూపాయలు మళ్ళీ మిగులుతుంది. ఎక్కడికైనా పోయి తిరిగి రావచ్చు బస్సు ఫ్రీ అయిన తర్వాత. ఆడోళ్ళు ఇప్పుడు ఒక రోడ్డు గుద్దుకొని సీటు లేకపోయినా సరే నిలబడుకుని వెళ్తున్నారు అనమాట. 4 బస్సులైనా మారుతురు కానీ వెళ్తురు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు జాబ్కి వెళ్ళే 9 o'clock ఉండాలి, ఆమె 7:30కి వెళ్తుంది. 4 బస్సులైనా మారుతుంది. ఎందుకంటే బస్ ఫ్రీ అన్నప్పుడు టికెటే లేదు మీకు. ఇప్పుడు కుక్కట్పల్లి వెళ్ళాలంటే డైరెక్ట్ కుక్కట్పల్లి బస్ పడుతుండే, అట్లా కాదు కదా. ఇప్పుడు మియాపూర్ వెళ్ళి కుక్కట్పల్లి వెళ్తారు. ఎట్లయినా తిరిగానే వెళ్ళాలి, కానీ కుక్కట్పల్లి వెళ్ళాలి, వాళ్ళ టైంకి వెళ్ళాలి. అది సిచ్యువేషన్. ఆటో సొంతమైన బాబాయ్లకి ఏం లేదు, రెంట్దే. అది ఒక ఆటోకి రెంట్ ఎంత తీస్తున్నారు బాబు? 300. ఆటోకి 300 తీసి మళ్ళీ ఇంటి రెంటే బాడీగా? రెంటే, ఇల్లుకి రెంటే. ఇప్పుడు నువ్వు బస్ ఫ్రీ లేకున్నప్పుడు నెలకి అన్ని పోయి రెంట్ పోయి పిల్లల ఖర్చు పోయి దాని పోయి నెలకి 15,000 మిగులుతున్నాయి అంటున్నావు. ఇప్పుడు ఎంత మిగులుతుంది? ఇప్పుడు మా అంటే ఇక మీరు నమ్ముతారో నమ్మరో అప్పులు అయిపోతున్నాం. మా సిచ్యువేషన్ అట్లుంది, ఏమనేటట్లేదు. రెంట్ అయితే ఆగది, బండి రెంట్ ఆగది, ఇల్లు రెంట్ ఆగది. అట్లా సిచ్యువేషన్ లో ఏం చేసేటట్టున్నది మాకు మీరు చెప్పండి. మా పిల్లలు 4 పిల్లలు ఉంటారు, వాళ్ళు 4 పిల్లలు పోషించాలి. ఎట్లయితుంది మాకు? ఎవరిని ఏం చెప్పేటట్లేదు సార్ మరి. ఎందుకంటే గవర్నమెంటే కట్టలేనప్పుడు ఏం చేయగలుగుతాం చెప్పండి. ఆ కాంగ్రెస్ రాకముందుకే హామీలు ఇచ్చింది, అది కాక మన సిటీ నుంచి రాలేదు, మొత్తం డిస్టిక్ నుంచి వచ్చింది. ఎన్నో డిస్టిక్ నుంచి వచ్చింది కాంగ్రెస్.